బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. ఇంతకాలం పార్టీకి విధేయుడిగా పనిచేశాను అని పార్టీ విధి విధానాలు నచ్చకనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు రాజయ్య తెలిపారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదన్నారు. బీఆర్ఎస్ నేత స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ నుంచి స్టేషన్ గన్పూర్ అసెంబ్లీ టికెట్ దక్కకపోవడంతో అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్య పనిచేశారు. ఇంతకాలం పార్టీకి విధేయుడిగా పనిచేశాను అని పార్టీ విధి విధానాలు నచ్చకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజయ్య తెలిపారు. పార్టీలో తనకు తగిన గుర్తింపు లేదన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి కృష్ణ తాజా అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ ఆనంద్. తాటికొండ రాజయ్య అంటే గత 20 సంవత్సరాలుగా రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలిచాడు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఒకసారి డిప్యూటీ సీఎం గా కూడా చేశాడు. ఇతను ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్న ఊహాగానాలు చాలా వినపడుతున్నాయి. ఈ విషయంపై అతన్ని మాట్లాడదామని చెప్పి తాజా మాజీ ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ తాటికొండ రాజయ్యతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే అతని 4 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఆనంద్, ఇక చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఎంపీ టికెట్ ఉందో అతను ఎంపీ టికెట్ కోసం ఆశిస్తున్నట్టుగా అతని వర్గం చెప్తుంది. 10వ తారీఖున ముహూర్తం ఫిక్స్ అయింది. 10వ తారీఖున రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతాడని చెప్పేసి తన యొక్క వర్గం చెప్తుంది. ఇక చూసినట్టయితే ఇతను కాంగ్రెస్ పార్టీ కొత్తోడేం కాదు, పాతోడే. గతంలో మేము కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు గెలిచాము. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ట్రై చేస్తున్నాం అన్నట్టుగా అతని వర్గం చెప్తుంది. ఆనంద్, రాజీనామా చేయడానికి గల ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు అంటారు? స్థానికంగా అతను ఎమ్మెల్యేగా ఉన్నా కానీ గత ఎన్నికల్లో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అతనికి జనగామ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీలో తను నెగ్గలేకపోతున్నాను. కడియం వర్గం తన వర్గాలకు మధ్య విభేదాలు చాలా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మాకు అసలే పడదు. ఇంకోటి ఏంటంటే కడియం ఎవరిని అంటే కార్యకర్తలను అనగలుగుతాడు తప్పితే ఆ కార్యకర్తలకు జీవితం ఉండదు. అందుకని చెప్పేసి నా యొక్క సొంత పార్టీ పాత పార్టీ అయిన కాంగ్రెస్ కి వెళ్తున్నాను. ఎవరు ధైర్యపడద్దు, మనకు మంచి జీవితం ఉంటుందని చెప్పి తన వర్గాలు చెప్పినట్టుగా తెలుస్తున్నాను. కృష్ణ, మరి రాజీనామా తర్వాత కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం అయితే నడుస్తా ఉంది. మరి దీనికి సంబంధించి రాజయ్య ఏమైనా స్పందించారా? ఈ విషయంపై మనం 60 సంప్రదించడానికి ట్రై చేస్తే 4 ఫోన్లు ఆఫ్ లో ఉన్నాయి. గతంలో అంటే గత వారం నుంచి అయితే చర్చలు నడుస్తున్నాయి. రాజయ్య కాంగ్రెస్ కి వెళ్తాడు. కాంగ్రెస్ లో మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ వరంగల్ కాన్స్టిట్యున్సీ ఎంపీ కాన్స్టిట్యున్సీ అయితే ఏదైతే ఉందో అది ఎస్సీ కింద ఉంటుంది కాబట్టి అతను ఎంపీ టికెట్ తెచ్చుకుంటాడు, మళ్ళీ ఎంపీ పోటీ చేస్తాడని చెప్పి తన వర్గం ముందు నుంచి చెప్తున్నాను. ఓకే, మరి కృష్ణ, రాజయ్య చాలా సీనియర్, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అలాగే రాజకీయాలు అయితే చాలా సీనియర్గా ఉన్నటువంటి ఈ నేపథ్యంలో మరి ఈ రాజీనామాకు సంబంధించి విషయానికి వస్తే మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి? ఇటు విషయమై ఇప్పటికే రాజయ్యతో పలు సార్లు కలవడానికి పల్లా రాజశేఖర రెడ్డికి ప్రయత్నించినా కానీ రాజయ్య మాత్రం పల్లా రాజశేఖర రెడ్డిని కలవడం లేదు. అతని ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఏ నాయకులతో కానీ ఇతను కాంటాక్ట్ లో లేడు. స్విచ్ ఆఫ్ చేసేసి అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడని చెప్పేసి అతని వర్గం చెప్తుంది. అతను ఎంత బుజ్జగించినా కానీ కాంగ్రెస్ లోకి వెళ్తాను, నాకు కాంగ్రెస్ లోనే పట్టుంటుంది, నా కార్యకర్తలను కాపాడుకోవాలి, వాళ్ళకి జీవితం ఉండాలి మళ్ళీ అంటే మాత్రం నాకు కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నాడు. ఆనంద్. ఓకే కృష్ణ, మరి ఒకవైపు మనం చూస్తే చాలా సీనియర్ నాయకుడై ఉన్నటువంటి ఈ నేపథ్యంలో జనగామే కానీ స్టేషన్ గన్పూరే కానీ ఈ యొక్క నియోజకవర్గాలలో అయితే మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. మరి దీనికి సంబంధించి రాజీనామాకు సంబంధించి విషయానికి వస్తే మరి బీఆర్ఎస్కి లోటుగా ఉండొచ్చు అనే అవకాశం మనకు కనిపిస్తుందా? చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే 12 ఒక 2 కాన్స్టిట్యూన్సీ జనగామ స్టేషన్ గన్పూర్ గెలిచింది బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో. ఇప్పుడు ఈ రోజు అంటే మొదలైందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వలసలు మొదలైందని చెప్పవచ్చు. ఎవరైతే
సీనియర్ నాయకులు ఉన్నారు. అంటే 4 సార్లు 5 సార్లు గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క స్థానం కాపాడడం కోసం గతంలో బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పుడు దానిలోకి వెళ్ళారు, దాని నుంచి పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి తమ సొంత గుటికి వెళ్తున్నామన్న ప్రచారం నడుస్తుంది. ఇక చూసినట్లయితే ఇక ముందు కాంగ్రెస్ వరంగల్ సీనియర్ నాయకుడైన ఎమ్మెల్సీ బత్రా సారయ్య కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాడే. వీళ్ళందరూ మళ్ళీ అంటే ఒకరి తర్వాత ఒకరు దారి కడుతున్నారని కూడా చెప్పొచ్చు ఆనంద్. ఇక మొత్తంగా చూసినట్టయితే సీతక్క నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఖాళీ అయి మళ్ళీ మొత్తం కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది ఆనంద్. కృష్ణ, అసలు రాజయ్యకు టికెట్ ఇవ్వకపోవడానికి గల ప్రధాన కారణం అయితే చాలా వరకు లైంగిక ఆరోపణలే కానీ అక్కడ చాలా వరకు ఉన్నటువంటి రూమర్స్ నేపథ్యంలో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని కూడా ప్రచారం నడిచింది. మరి దీనికి సంబంధించి అది వాస్తవం అంటారా? వాస్తవాలంటే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఏదైతే ఉందో రెండు వర్గాలు మన తాటికొండ రాజయ్య మన కడియం సీఆర్ వర్గాల మధ్య ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. తాటికొండ రాజయ్య మీద ఇప్పటివరకు ఎన్నోసార్లు నిందలేశారు, కానీ మన ఈ కడియం సీఆర్ వాటిని ప్రూవ్ చేయలేకపోయాడు. గతంలో ఉల్లిక కానీ స్వప్న కానీ వీళ్ళందరూ తాటికొండ రాజయ్య మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పారు. మళ్ళీ తర్వాత వాళ్ళు దానికి ప్రూఫ్ ఇవ్వలేక మళ్ళీ రాజయ్య దగ్గరికి వెళ్ళి రాజయ్యతో కలిసి పనిచేసి ఎలక్షన్ లో చేశారు. ఇదైతే ఇందులో చూసినట్టయితే రాజయ్యకు టికెట్ రాకుండా చేసింది కడియం సీఆర్ అని చెప్పేసి రాజయ్య వర్గం చెప్తున్నది. అదే సీఆర్ వర్గం చేసి ఆయన మీద ఆరోపణల వల్లనే అతనికి టికెట్ రాలేదు, మా వాడు నీతి మంత్రులు కాబట్టి మాకు టికెట్ వచ్చిందని చెప్పేసి కడియం సీఆర్ వర్గం చెప్తున్నారు ఆనంద్. థ్యాంక్ యూ కృష్ణ.